క్యామియోస్లో ఎవరు క్యామియో బాగుంది? ఆర్జీవి గారు గారిని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన చూడగానే ఒక కిక్ వచ్చింది అసలు చూడగానే. రాజమౌళి గారు ఉంటారు అంటే నాకు కామన్ ఆడియన్స్ నాకు తెలియదు వాళ్ళు ఉన్నారని. సో చూడగానే అండ్ వాళ్ళ సంభాషణ కూడా చాలా బాగుంది. 5 years 10 years అబౌట్ దేర్ మూవీ మేకింగ్. ప్రభాస్ అండ్ రాజమౌళి అమ్మ ఆయన బుక్ చేసుకుంటే ఇదే. సో చాలా ఫన్నీగా ఉంది. మనం డార్లింగ్ ప్రభాస్ని నేను ఎలా మిస్ అయ్యానో డార్లింగ్ ప్రభాస్. సో కామెడీ చేసే ప్రభాస్ అండ్ యాక్షన్ చేసే ప్రభాస్ రెండు మనకు దొరుకుతారు. క్లైమాక్స్ లో విజయ్ ప్రభాస్ ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? సో యాక్చువల్లీ ఐఎమ్ కరుణ ఎంపథైజర్. నాకు కరుణ అంటే చాలా ఇష్టం మిథాలజీలో. సో కరుణ చూడగానే నేను ఇంకా హౌల్ చేస్తున్నాను అని. కరుణని ఇంత ఈ రేంజ్లో ఒక సినిమాని తీసుకొచ్చినందుకు ఐఎమ్ సో 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 హ్యాపీ. బికాస్ అర్జున్ ఉన్నాడు కానీ అందరి క్యారెక్టర్స్ కంటే నాకు కరుణ క్యారెక్టర్ చాలా ఇష్టం. కొంతమంది దుల్కర్ సల్మాన్ కొంచెం తక్కువ రోల్ ఉంది. అవును, దుల్కర్ సల్మాన్ తక్కువ ఉంది. బట్ ఐ థింక్ ఇట్స్ డైరెక్టర్స్ కాల్. ఆ డైరెక్టర్స్ అండ్ యాక్టర్ ఓకే అండి మనం ఏం చెప్తాం కానీ ఆయన కొంచెం తక్కువ, ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుంది అనిపించింది. విజయ్ దేవరకొండని కూడా చూపించారంట. లేదు, అలా ఏం లేదు. ప్రభాస్ రోల్కి విజయ్ దేవరకొండ రోల్కి సంబంధం ఏం లేదు. ఇట్స్ జస్ట్ సీన్ అంతే. సీన్ ఒక సీన్లో వాళ్ళిద్దరు తలపడాల్సి వస్తుంది క్యారెక్టర్స్ ప్రకారం. దట్స్ ఇట్.